పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది. తిరుగులేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడిన వ్యక్తే కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయటమే కాదు, కవనమై జీవించటం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక చావులు మాత్రమే జయశంకర్వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిది, తెలంగాణ సమాజానిది. ప్రొఫెసర్ జయశంకర్కు వ్యక్తిగత జీవితంగాని, వ్యక్తిగతమైన ఆస్తులుగాని లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణంగాని, వారసులుగాని లేరు. అంతకన్నా ఉదాత్తంగా ఆయన చనిపోయినప్పుడు నలుగురికి బదులు 4 కోట్ల తెలంగాణ సమాజమే కన్నీరు కార్చింది. అలాంటి బతుకును ఎంతమంది బతకగలరు? ప్రొఫెసర్ జయశంకర్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే ఉండేది కాదేమో అనేంత నిష్ఠగా జయశంకర్ ఉద్యమ జీవితం గడిపారు. 1934 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో ప్రొఫెసర్ జయశంకర్ ఓ నిరుపేద విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతరావు. అన్నదమ్ములు 3 అక్కాచెల్లెళ్ల మధ్య ఆయన రెండో సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే జీవితాన్ని దారపోసిన ఆజన్మ బ్రహ్మచారిగా జనం గుండెల్లో నిలిచిపోయారాయన. 2011లో జూన్ 21న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచేదాకా ఆయన ఏనాడూ తెలంగాణ తప్ప మరో మాట మాట్లాడలేదంటే అతిశయోక్తి కాదంటారు ఆనాటి ఉద్యమకారులు. తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసి వారే తెలంగాణ ఉద్యమానికి దివిటీలుగా నిలవాలని ఆకాంక్షించిన వ్యక్తి ఆయన. అందుకు అనుగుణంగా ఆయన తెలంగాణ విద్యావంతులు తమ బాధ్యతలు నిర్వర్తించేలా పనిచేయగలిగారు. ఉద్యమంలో విపరీత భావాలున్న విద్యార్థులను మాత్రమేగాక ఉద్యమకారులను సైతం భావాలకతీతంగా పనిచేయించగలిగారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనే గాక అంతకుముందు 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోనూ క్రియాశీల పాత్ర పోషించారు. వరంగల్లో ఉపాధ్యాయ బదిలీలపై తలెత్తిన అభ్యంతరాలు హైదరాబాద్లోని సిటీ కాలేజ్ కాల్పుల దాకా విజృంభించాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ మీద స్వతంత్రంగానే కొనసాగింది. ఆ తర్వాత పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేశారు. దీంతో దేశం మొత్తానికి వర్తించే రూల్స్ హైదరాబాద్కి వర్తించాయి. స్థానిక విద్యగా తెలుగు వచ్చేసింది. కానీ అప్పటి హైదరాబాదీల అంతా చదివింది ఉర్దూ మాధ్యమంలోనే. దీంతో అవకాశాలు ఆంధ్ర వాళ్లను వరించటం మొదలుపెట్టాయి. అక్కడంతా ఇంగ్లీష్, తెలుగులోనే విద్యార్జన జరిగింది కాబట్టి కొలువులన్నీ వారే ఎగరేసుకుపోవటం ప్రారంభమైంది. హైదరాబాదీల అవకాశాలన్నీ చేజారటం మొదలైంది. చదివిన చదువుకు అర్థం లేకుండా పోయింది. ఇదే హైదరాబాదీ విద్యావంతులకు ఆగ్రహం తెప్పించింది. అలా హన్మకొండలో మొదలైన విద్యావంతుల నిరసన హైదరాబాద్కు పాకింది. నాన్ ముల్కీస్ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ స్థానిక విద్యార్థులు నినదించారు. అప్పుడు జరిగిన పోలీసు కాల్పుల్లో 10 మంది దాకా మరణించారని అంచనా. అయితే అన్రికార్డెడ్గా ఇంకా చాలానే మంది చనిపోయారని చెప్తారు. ఎందుకంటే కాల్పుల్లో చనిపోయిన వారి శవాలను కూడా ఇవ్వటానికి ఆనాటి సర్కార్ అంగీకరించలేదు. దీనివల్లే ఉద్యమం మరింత ఉధృతంగా జరిగిందంటారు. ఆనాటి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో తనలాగే చాలా మంది విద్యార్థులతో కలిసి జయశంకర్ పాల్గొన్నారు. హన్మకొండ నుంచి విద్యార్థులు, లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్లో నిరసనల కోసం బయలుదేరినప్పుడు పోలీసులు వారిని మధ్యలోనే అడ్డగించారు. ఆ విధంగా జయశంకర్ భావి ఉద్యమ జీవితానికి ఆనాటి ఘటన తోడ్పడిందంటారు. ఒక న్యాయమైన డిమాండ్ కోసం గళమెత్తిన విద్యార్థులను ఆనాటి సర్కార్ పొట్టనబెట్టుకుందన్న ఉద్దేశంతో జయశంకర్ కలవరపడిపోయారు. సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకుంటూ ఒక సందర్భంలో జయశంకర్ ఏమన్నారంటే, ఆనాటి కాల్పుల్లో పోయినా ఈనాటి దురాగతాలు చూడాల్సి వచ్చేది కాదని. అలాంటి తీవ్రమైన మనోవేదన నుంచి జయశంకర్ ఇక భవిష్యత్తులో తన జీవితమంతా ప్రత్యేక తెలంగాణ సాధించటానికే అంకితమవ్వాలని నిర్ణయించుకున్నారట. ఇలా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నుంచి మొదలైన జయశంకర్ ఉద్యమ జీవితం 1969లో తెలంగాణ తొలి ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొనేలా చేసింది. 2001లో మొదలైన మలిదశ పోరాటానికి మార్గదర్శకత్వం వహించేలా చేసింది.
అయితే తెలంగాణకు ఓ ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యం ఉంది. నిజాం పాలన సమయంలోనే నిజాంకు ఆయన బంట్లు అయిన రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం ఉంది. ఇటు నిజాం మతరాజ్య భావనలకు వ్యతిరేకంగా జాతీయవాద దృక్పథంతో వందే మాత్రమంటూ నినదించిన చరిత్ర కూడా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రజా పోరాటాలు నిర్వహించిన లెఫ్ట్తో పాటు నిజాం వేర్పాటు కుట్రలను జాతీయవాదంతో మాత్రమే ఎదుర్కోగలమని జాతీయ గీతం వందే మాతర గీతాలాపన చేసి యూనివర్సిటీల నుంచి బహిష్కృతులైన పివి నరసింహారావు లాంటి మహనీయుల నేపథ్యం కూడా ఉంది. ఈ ప్రాంతానికి ఉండే నేపథ్యాన్ని చక్కగా అర్థం చేసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సంఖ్యల్లో వీడిపోవాలంటే ఆ రెండు శక్తులు అవసరమేనన్న అవగాహన కలిగి ఉన్నారు. ఆ ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ తాను అనుకున్న తెలంగాణ స్వప్న సాఫల్యం కోసం ఆహారహము శ్రమించారు. హైదరాబాద్ విలీనం తర్వాత పాలన అంతా ఆంధ్ర నాయకుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో రిక్రూట్మెంట్లలో స్థానికులకు అన్యాయాలు మరింత పెరిగాయి. ఆంధ్ర పాలకుల వివక్ష అనేది కొలువులకు మాత్రమే పరిమితం కాకుండా నీళ్లు తరలించుకుపోవడానికి పాకింది. తెలంగాణ భూములను ఇష్టారీతిన ఇష్టమొచ్చిన వ్యక్తులకు కట్టబెట్టడం వంటి నిర్ణయాలు పుష్కలంగా జరిగిపోయాయి. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆనాటి కాంగ్రెస్ సీనియర్ నేతలు చెన్నారెడ్డి లాంటి వారు టీపీఎస్ను స్థాపించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఢిల్లీకి చాటి చెప్పేలా చేశారు. అత్యధిక సీట్లు టీపీఎస్ గెలుచుకున్నప్పటికీ ఆ తర్వాత టీపీఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయటంతో జయశంకర్ ఆలోచన పంథా మారిపోయింది. తెలంగాణ ఉద్యమాన్ని జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అణచివేస్తోందని, అలా జరగకుండా తెలంగాణ డిమాండ్ సజీవంగా ఉండాలంటే ప్రజల్లో అవగాహన పెంచటమే మంచిదని భావించారు. అందుకే భుజాన సంచి తగిలించుకుని ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రజలు గుర్తించేలా చేసేందుకే కంకణం కట్టుకున్నారు. విస్తృతంగా పుస్తకాలు రాశారు. తెలంగాణ అంతటా సభలు సమావేశాలు ఏర్పాటు చేయించారు. పత్రికలకు వ్యాసాలు రాశారు. ఎడిటర్లతో మాట్లాడి తెలంగాణ న్యాయమైన డిమాండ్ను గుర్తించాలని విజ్ఞప్తులు చేశారు. ఇలా ఉద్యమ వ్యాప్తి కోసం జయశంకర్ ఎన్ని చెయ్యాలో అన్ని చేశారు. ఉద్యమ ఆకాంక్ష ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ తెలంగాణ అనేది కేవలం రాజకీయ నినాదంగా మారి అన్ని పార్టీలు సైతం పోటీపడి వంచన చేస్తున్న క్రమంలో కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పేరిట ఓ కొత్త పార్టీ పొరుడు పోసుకుంది. అప్పటికే టీడీపీలో క్రియాశీలంగా ఉన్న కేసీఆర్, చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తిగా ఉన్న కేసీఆర్ తెలంగాణ డిమాండ్ని ఎత్తుకున్నారు. తెలంగాణ ఆకాంక్ష తీరాలంటే అందుకోసం ప్రత్యేకంగా పనిచేసే ఓ పార్టీ అవసరం అన్న అవగాహనతో ఉన్న జయశంకర్ కేసీఆర్కు పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. దీంతో టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమం, ఉద్యమం అంటే టీఆర్ఎస్ అన్న అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది. కేసీఆర్ పిలుపిస్తే అది తెలంగాణ ఉద్యమ పిలుపుగా ఉండేది. కేసీఆర్ కు ముందు వెనుకగానే కాక మేధాపరంగానూ ఆయనకు గైడ్గా వ్యవహరించింది ప్రొఫెసర్ జయశంకర్ సారేనని అంతా ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. టీఆర్ఎస్ అంటే నేటి బీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత జయశంకర్ మేధాశక్తి, కేసీఆర్ వ్యూహ చాతుర్యం, ప్రజల్లో ఉండే బలమైన ఆకాంక్ష కారణంగా రోజురోజుకు ఉద్యమం బలపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ పరంపర మొదలుపెట్టిన బీఆర్ఎస్ క్రమంగా పార్లమెంటులో గళం వినిపించేదాకా ఎదిగింది. ఉద్యమ ప్రభావంతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ కార్యాచరణను ప్రారంభిస్తున్నాం అంటూ ప్రకటించేదాకా వెళ్ళింది. అయితే ఆ తర్వాత అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవడంతో తెలంగాణ ప్రాంత ప్రజల్లో నైరాస్యం అలుముకుంది. అయితే ఇక తెలంగాణ సాధ్యమేనని, ఒకసారి ప్రకటన ఇచ్చి వెనక్కి వెళ్లినా అది తాత్కాలికమేనని ఇప్పటిదాకా లాక్కొచ్చిన ఉద్యమాన్ని మరింత స్ఫూర్తిమంతంగా నిర్వహించాలని జయశంకర్ చెప్తూ ఉండేవారు. ఈ స్టేజ్ దాకా వచ్చిన తెలంగాణను ఇక ఎవ్వరూ ఆపలేరని, ఇప్పుడది ప్రజల చేతుల్లోకి వెళ్లిందని, రాజకీయ పార్టీలు కేవలం సాధనా పరికరాలు మాత్రమే తప్ప నిర్ణేతలు కారని అసలైన కీ పాయింట్ ని ప్రజల్లోకి ఎక్కించారు. తెలంగాణ సాకారాన్ని తాను కళ్లారా చూడలేకపోయినా అందుకు తగిన భూమిక ఏర్పరిచానన్న తృప్తితోనే జయశంకర్ కన్నుమూశారు. అప్పటికే ఆయనకు సోకిన క్యాన్సర్ మరింత ముదరటంతో 2011 జూన్ 21న ఈ లోకం విడిచి వెళ్లారు ప్రొఫెసర్ జయశంకర్. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారు ఎంతో నిబద్ధతతో ఉద్యమం నడిపి ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ దాకా చేరవేసి తెలంగాణ జాతిపిత అన్న పేరు కూడా తెచ్చుకున్నారు.
అయితే అలాంటి జయశంకర్ పేరుగాని ఉద్యమ చరిత్రగాని క్రమంగా కనుమరుగవుతోందన్న అభిప్రాయాలు తెలంగాణ మేధావుల్లో, తెలంగాణ రాజకీయ నేతల్లో వినిపిస్తున్నాయి. జయశంకర్ మార్గదర్శనంలో పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాం వంటి విద్యావంతులు జయశంకర్ తర్వాత ఆ పాత్రలోకి సులభంగా ఇమిడిపోతారన్న పేరు సంపాదించుకున్నారు. అయితే రాజకీయ పార్టీలు తమ సంకుచిత ప్రయోజనాలు కాపాడుకునే క్రమంలో అసలైన తెలంగాణవాదులకు, నిఖార్సైన ఉద్యమకారులకు చోటు దక్కకుండా చేస్తున్నాయన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తెలంగాణలో తెలంగాణవాదం లేకుండా బతికి బట్టకట్టలేమన్న సోయిని అన్ని పార్టీలకు కలిగించిన ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి అటు జాతీయవాదులకైనా ఇటు లెఫ్ట్ పార్టీలకైనా శిరోధార్యమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సైద్ధాంతిక భావజాలాన్ని బట్టి కాక ప్రజల అవసరాలను బట్టి రాజకీయ నిర్ణయాలు ఉంటే ఏ లక్ష్యమైనా విజయవంతమవుతుందని జయశంకర్ నిరూపించారంటారు విశ్లేషకులు. మరి ఇప్పుడైనా ఆ స్ఫూర్తిని మిగతా రాజకీయ పార్టీలు